ఇప్పుడు పెడతాను కరెక్ట్గా ఇంతసేపు ఎలా పాడారో చూసాను. ఇప్పుడు పాడాను తప్పు వేగన కూర్చో నేర్చుకోవాలి. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రామృతా యా వీణవరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా శుభ్ర యా బ్రహ్మచ్యుత శంకర ప్రకృతిభిః దైవై సదా వందితా సామం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రామృతా యా వీణవరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకర ప్రకృతిభిః దైవై సదా వందితా సామం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః రాజగోపాల్ పాడరా పాడు. గోల చేసిన వాళ్ళందరూ ఇప్పుడు పాడాలి. ఓకేనా? నేర్పించాలి కాబట్టి నేర్చుకోకుండా బయటకి ఇగో చదువు అచ్యుత శంకర యా బ్రహ్మచ్యుత శంకర ప్రకృతిభిః దైవై సదా వందితా సామం పాతు సరస్వతి భగవతి సామం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః. ఓకే, వెరీ గుడ్. శ్రీదేవికి మాత్రమే వచ్చింది, మిగతా వాళ్ళకి రావట్లేదు. మరి విన్నారు, చెప్తున్నాను కదా, విన్నారు. వింటేనే మనకి ఏదైనా శ్రద్ధగా వస్తుంది కదా. వినకపోతే ఏది వస్తుందా మనకు? వినకపోతే ఏది వస్తుంది చెప్పండి? ఏది రాదు. ఇప్పుడు పేపర్ అనుకుంటే ఇవ్వలేదు, రాస్తాను రాస్తే మరి ఇవ్వాలి కదా, నేర్చుకోవాలి. ఇప్పుడు రాసుకో, జీవన్ అల్లా పేరు ఇంకోటి ఉంది, శ్రీదేవి నేర్చుకొని రావాలి. సరేనా? నువ్వు బాగా నేర్చుకుంటున్నావు. నువ్వేంటి, ఏం పేరు? యశస్వరి. నువ్వు బాగా చదువుతావు కదా. యశస్వరి, యశస్విని. నువ్వు బాగా చదువుతావు కదా, మరి ఎందుకు నేర్చుకోలేదు నువ్వు? అమ్మ చదువుతుంది కదా, మరి అమ్మకి అడగాలి కదా నేర్పించమని.
ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ? చెల్లి పుట్టిందా? అవునా, ఓకే ఓకే. ఇప్పుడు మనం ఉదయం లేలుస్తాం కదా, పొద్దున ఎన్ని గంటకి లేలుస్తారా మీరు? నువ్వు 7కి. నువ్వు నీ 5ఆ? మాతాజీ నేను బయట లేచి అంటే బయట నుండి మళ్ళీ తెల్లారి చూసాను, ఇంకా తెల్లారంటాను పడుకోమని మళ్ళీ నేను చదివించాను. మనం లేచిన వెంటనే రెండు చేతులు ఉంటాయా, ఇలా పెట్టుకుంటాం. లేచిన వెంటనే కళ్ళుకి ఇలా చూసుకొని ఏం మంత్రం పాడతారంటే, కరగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవిందః, ప్రభాతే కరదర్శనం. లేచిన వెంటనే ఇలా చూసుకొని మనం ఇలా పాడాలి. ఓకేనా? ఎంతమంది చేస్తారో నేను అడుగుతాను. ఓకేనా? కరగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం, ప్రభాతే కరదర్శనం, సముద్రవశనే దేవి పర్వతాస్తన మండలే, పర్వతాస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం చెప్పండి. విష్ణుపదే నమస్తుభ్యం పాదదర్శనం క్షమస్యమే. అంటే మనం లేచిన వెంటనే అలా చెప్పుకుంటూ ఇలా చేసుకుంటూ అదే భూమికి కాళ్ళు పెట్టినప్పుడు దండం పెట్టుకోవాలి. ఇలాగ అంటే దేవుడిని వేడుకుంటున్నాం మనము, భూమాత అదే నీ మీద మేము కాలు మోపుతున్నాము, మమ్మల్ని క్షమించుము అని అడుగుతున్నాము. ఓకేనా? మేఘన